ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్‌కి వచ్చాడనమాట. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయింది. రీజన్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ వచ్చేసి తను ఇంతకుముందు చేసిన డైరెక్టర్స్ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. ప్లస్ ఒక ఈవెంట్‌కి కూడా రాబోతున్నాడట. త్వరలో ఆ ఈవెంట్‌కి సంబంధించి ఒక యాడ్ లాగా ఒక షార్ట్ రూపంలో ఇచ్చాడనమాట. ప్లస్ ఇప్పుడు మన కావ్య అయితే ఆల్రెడీ ఇప్పుడు చాలా అడ్వర్టైజ్‌మెంట్‌లోనే వస్తుంది. ఈవెంట్స్‌లోనూ వస్తుంది. ఆట ప్రోగ్రామ్‌లో వస్తుంది. ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సర్కార్‌లో కూడా వస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఎక్కువ 'సుడిగాలి సుధీర్' ప్లస్ కావ్య ఇద్దరిని పెట్టి కన్వర్జేషన్ గావచ్చు, స్కిట్ అనా గావచ్చు, వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం. అసలు అవన్నీ చూపిస్తున్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే వాళ్ళిద్దరు పెట్టి తీశారంటే వాళ్ళిద్దరిది ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతుంది. అంటే వాళ్ళిద్దరిది నచ్చుతుంది జనాలకి. కానీ తనూజ, కళ్యాణ్, నిఖిల్, కావ్య వాళ్ళంత పేరైతే వీళ్ళది గాదు. ఎందుకంటే ఇప్పుడు మన నిఖిల్, కావ్యాలు ఒక పేరైతే మనకి రష్మి ప్లస్ సుధీర్ వాళ్ళ పేరైతే అల్టిమేట్. అంటే వాళ్ళు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రతి దానిలో చేయట్లేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ జరుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. బట్ వాటి గురించయితే మనకింకా క్లారిటీ లేదు. సో, నిఖిల్, కావ్యాల గురించి మీకు ఒక లేటెస్ట్ న్యూస్ చెప్పాలదేంటంటే, వాళ్ళిద్దరి బ్రేకప్ గురించి ఒక సాంగ్ ఒకటి ఆల్బమ్ తీశారు. దాని గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బట్ అదైతే రిలీజ్ అయింది. దాన్నైతే దీనిలో ఫోటోస్ సెండ్ చేస్తున్నా చూడండి. ప్లస్ ఆ సాంగ్ అయితే బాగుంది గైస్. వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు. అంటే బ్రేకప్ గురించే సాంగ్ అనమాట. కొంతమంది నాకు పెట్టారు. వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ తక్కువని చెప్పి. మేబీ కలిసే ఛాన్స్ ఎంతుందో కలవని ఛాన్స్ కూడా అంతే ఉంది. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే, ఇప్పటి వరకు నిఖిల్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఎవరితోనూ తను డేటింగ్ చేయట్లేదు. తను రిలేషన్‌షిప్‌లోనూ లేడు. ప్లస్ కావ్య కూడా ఇంకొకళ్ళతో ఎవరితో తిరగడం మనం చూడలేదు. డేటింగ్‌తోనూ మనం చూడలేదు. ఎవరి కెరియర్‌లో వాళ్ళు బిజీగా ఉన్నట్టు మాత్రం ప్రతి చోట మనకి కనిపిస్తున్నారు. సో, వాళ్ళ కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి మేబీ ఇంకా ఫ్యూచర్‌లో కలిసే ఛాన్స్ ఉందేమో. యాక్చువల్‌గా అందరూ చెప్పడం ఏంటంటే, నిఖిల్ వాళ్ళ మదర్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పి. అంటే ఎక్కడ చూసినా కూడా అదే మనకి తెలుస్తోంది. ఫస్ట్‌లో తనొచ్చినప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్‌లో వచ్చినప్పుడు వాళ్ళ మదర్ రాంగాల్నే మన కావ్య వెళ్ళిపోయింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చింది. బట్ నిఖిల్ అయితే వాళ్ళ మదర్ వైపు ఉండేటప్పటికి వీళ్ళకి ఇంకా బ్రేకప్ అయిపోయింది. ఇంకా కలిసే ఛాన్స్ తక్కువ అని చెప్పడం ఎందుకంటే, వాళ్ళ మదర్‌ని తను కన్విన్స్ చేయడానికి చూడలేదు. వాళ్ళ మదర్ వైపే ఉండి కావ్య అని అనేటప్పటికి కావ్య ఇంకా తీసుకోలేకపోతుందనమాట. అంటే ఫ్యూచర్‌లో మ్యారేజ్ అవ్వకముందే ఇలా ఉంటే 6 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో మ్యారేజ్ అవ్వకముందే ఇలా ఉంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నట్టు తను అంటున్నట్టు మనకి ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. బట్ ఎవరైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు దీనిలో. ప్లస్ నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పారు ఒక 2 ఇయర్స్‌లో తనకు మ్యారేజ్ చేస్తా అని చెప్పి. ఆఫ్‌కోర్స్ ఇప్పటికైతే 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కూడా రన్నింగ్ మేబీ ఇంకొక 2 ఇయర్స్‌లో చేస్తారేమో చూడాలి. తనైతే మ్యారేజ్ గురించయితే నిఖిల్ ఏం చెప్పాడంటే మ్యారేజ్ గురించి ఆ టైం రావాలి కదా అని చెప్పాడు. బట్ ఇప్పుడైతే నేను కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నానని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడే తనకి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి. సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందనేది. సో ఇదొచ్చేసి నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.